Modi government's delimitation plan is the devil's plan to destroy democracy, to limit South Indian power, and to attack those who are still opposing him, such as Tamil Nadu Chief Minister Stalin, West Bengal Chief Minister Mamata Banerjee, and most powerful MP, Mr. Akhilesh Yadav. Indian democracy is dead. Indian judiciary is weakened. Indian secularism is suffering beyond imagination. By introducing the delimitation, they want to increase North Indian Member of Parliament seats, decrease South Indian MP seats. Therefore, I am calling upon all the opposition leaders, irrespective of your differences, all 18 political parties, come out now or never. Otherwise, if you don't face now, you will face only BJP as a single ruling party like China's party or Russian party. I told on April 10th, 2019 at the Election Commission, after 3 phases, if the elections were not conducted with ballot paper, there won't be any serious opposition. And that's what is happening. That's what they are planning. They have finished everybody who has opposed in a serious way, such as Kejriwal and Chandrababu Naidu. Now Chandrababu Naidu completely surrendered, just like Jagan surrendered while he was the CM for 5 years. So, we can do wonders. Remember N.T. Ramarao, only an actor, non-politician, with 30 plus MPs. He shook and stood as the second most powerful party when Indira Gandhi had 400 MP seats. Budgetlo వారికొన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఉదాహరణ పోలవరం డీటెయిల్ చెప్పవసరం లేదు, అందరూ చదువుతారు. 6,200 కోట్లు పెట్టారు. ఎవరిచ్చింది? పోలవరంకి అప్పు ఇచ్చింది, స్టీల్ ప్లాంట్కి అప్పు ఇచ్చింది. అవి మనం లెక్క వేయకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకొని మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన బడ్జెట్ ఇది. ప్రతిదీని జగను నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. ఒక్క మాటేనా 30,000 మంది మహిళలు, చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు. మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్. ఈరోజు 30,000 అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా? సనాతన ధర్మం అంటూ దేశం అంతా తిరుగుతున్నాడు. రోజు మోదీని తిట్టేవాడు, ఇప్పుడు సనాతన ధర్మం అనే తిడుతున్నాడు. అందరినీ తిడుతున్నాడు, క్రైస్తవుల్ని, మహమ్మదీయుల్ని, హిందూ లీడర్స్ని. అరే, రాష్ట్రం బాగుపడాలి అంటే, దేశం బాగుపడాలంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శాంతిగా ఉండాలి. ఇదే శాంతిని నేను 155 దేశాల్లో పర్సనల్గా ప్రకటించి 200 కోట్ల మందిని శాంతి ప్రియులుగా చేశాను. వార్ మాంగర్స్ని, డిక్టేటర్స్ని. ఈయనేమో క్రిస్టియానిటీని, మహమ్మదీయుల్ని, హిందువుల్ని డివైడ్ చేస్తున్నాడు. అలాంటి వారు, అందుకే ఒక అమ్మాయి బాగా ఫైట్ ఇచ్చి ఆయామ్ పవర్ స్టార్ సోల్జర్ అన్న అమ్మాయి, ఈరోజు ఆవిడ మీదే అనేక కేసులు పెట్టారు. చిన్న అమ్మాయి పాపం ఏడుస్తున్నారు. ఏడుస్తుంది ఆ అమ్మాయి. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అందరూ వినండి, మరోసారి కావాలా మీకు? జగన్ ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్, చంద్రబాబు ఫాలోవర్స్, లోకేష్ కెలగ ఫాలోవర్స్ లేరు. ఇప్పుడైనా వినండి. 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. చూసారా, నన్ను ఓడించాలని ఓడించారు, వాళ్ళు ఓడిపోయారు. రాష్ట్రాన్ని ఓడిస్తున్నారు, దేశాన్ని ఓడిస్తున్నారు. మనం ఆపం. రాజ్యం మందే, అధికారం మందే, మీరు నేను కలిసి పనిచేస్తే. థ్యాంక్ యూ.
అంటే జగన్ అన్న పాయింట్లో మీనింగ్ ఉంది. 3 సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇందిరాగాంధీ 400 ఎంపీలు గెలిచినప్పుడు మన తెలుగుదేశం పార్టీ 30 గెలిచినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు. బాయ్కట్ చేయాలి. కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి ప్రజల్ని వదిలేసి అది నష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు. ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ జనసేన కలిసి ఇంకా ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు. నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. నేనైతే ఒక్కడినైనా వెళ్దును, అసెంబ్లీని ముట్టడించినట్టు చేద్దును. పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన 542 మందిని నిలబెడుదును. వేర్ దెర్ ఈజ్ అ విల్ there is a where there is a wish there is a will, where there is a will there is a path, where there is a path there is a plan, where there is a plan we can do wonders. This is my quote. So నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు, పోరాడు, తప్పులేదు. వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, వాళ్ళు ఏయో స్టోరీలు చెప్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, విను, పర్వాలే. కానీ పోరాడు ప్రజల కొరకు. అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళడానికి, ఎంపీ అయింది పార్లమెంట్కి వెళ్ళడానికి. ఏదో అటెండెన్స్ 6 నెలలకోసారి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తే దానివల్ల నష్టమే. కానీ ప్రజలకి, వైసీపీ పార్టీకి వారి ఉద్దేశమే అపోజిషన్ లేకుండా చేయాలని. మరలా నీకు మోదీ కరుణిస్తాడని అనుకోవద్దు. మోదీ అజెండా వేరా, చంద్రబాబు నాయుడు అజెండా వేరా, పవన్ కళ్యాణ్ అజెండా అందరికీ తెలుసు. ఇప్పుడే బీజేపీ సెంటర్లో ఓడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణే. నేను అన్నాను కదా, నేను ముస్లింని అన్నాను కదా, నేను బీఫ్ తిన్నాను కదా, క్రిస్టియన్, నేను జోర్డన్లో బాప్టిజం తీసుకున్నాను కదా, నా పిల్లల క్రిస్టియన్స్ అన్నాను కదా. వాళ్ళని పరీక్షించడానికే బీజేపీతో నేను చేతులు కలిపాను. అసలు నేను సనాతననే కాదు, నేను సెక్యులర్ని అంటాడు పవన్ కళ్యాణ్. దీన్ని మీరు 3 కోట్ల మందికి వైరల్ చేసుకోండి. ఆ 30 సెకండ్ల బయట ఇప్పుడే మాట్లాడాను. ఆయన గురించి ఇంకెందుకు ఇన్నిసార్లు మాట్లాడుకోను, ప్రతి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నా. అవును, రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళకుండా కుట్ర పన్నుతుంది బీజేపీ కూటమి, పవన్ కళ్యాణ్ కూటమి, ఆయన వీక్ చేయడానికి. అసెంబ్లీకి వెళ్ళకపోతే అపోజిషన్ లేనట్టే కదా. అపోజిషన్ లేకపోతే వారు ఇష్టం వచ్చిన నాటకాలు ఆడతారు కదా. నేనైతే వెళ్తాను. షర్మిల మాటలు ఎవడ పట్టించుకుంటాడు? సిస్టర్ అయితే ఆవిడ ప్రాపర్టీల కొరకు ఫైట్ చేస్తుంది. షర్మిల పిచ్చి తొగ్గులకలాగా ఆవిడ తెలంగాణలో రేవంత్ రెడ్డి నిన్ను ఒడికిస్తున్నా అన్నది, నేనే నెక్స్ట్ సీఎం అన్నది. అరే ప్యాకేజ్ స్టార్ మొత్తం ప్యాకేజ్ క్లోజ్ చేసుకొని వచ్చేస్తుంది అన్నాను. నేను చెప్పింది 100 సార్లు మీరు విన్నారు, 1000 సార్లు విన్నారు. ఆవిడ ప్యాకేజ్ స్టార్ అని క్లోజ్ అయిపోయింది చాప్టర్. కానీ జగన్ది తప్పే. తల్లికి రావాల్సింది తల్లికి, చెల్లికి రావాల్సింది చెల్లికి ఇచ్చేస్తే ఆస్తులు బాగున్ను. అరే ఆస్తులు ఏం చేసుకుంటారు? 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియదు నేను ఇచ్చానని. 747లో దిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. అది మన హైదరాబాదులో, మన చెన్నైలో, మన ఢిల్లీలో, బొంబేలో దిగినప్పుడు 747 అంటే ప్రపంచంలో ఇంకో మానవుడికి లేదు. ఇప్పుడు ఉన్నాయి అమెరికా తుసాన్లో, మెక్సికో టివానాలో. ఎందుకు వచ్చేసాను ఇక్కడికి? వాళ్ళ ప్లేన్లు తీసుకురానివ్వరు, డబ్బులు తీసుకురానివ్వరు, నన్ను నిలబడినివ్వరు.
నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాను. నేను తప్ప మోదీని ఈ విధంగా ప్రశ్నించే నాదుడు లేడు. ప్రశ్నించిన వాళ్ళందరినీ లోపల పెట్టేశారు. అప్పక పప్పడం చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎవడన్నా నమ్ముతాడా? 9 నెలలు అయింది, ఆల్మోస్ట్ 300 రోజులు. అప్పుడే చెప్పాను, వీళ్ళకి బుర్రలేక, ఈ రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలకి బుద్ధి లేక ఈ గాడిదలు ఏం చేశారు? ఆయన పార్టీ తరపున నిలబడ్డారు. అదే ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడితే పంపు పెట్టి 5 లక్షల కోట్లు అధికారం లేకుండా తెచ్చినోడిని 50 లక్షల కోట్లు తేలేనా? ఇప్పుడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి. మనల్ని అడిగినోడు లేడు, మనల్ని అడ్డునోడు లేడు. కమాన్, లెట్స్ కంటెస్ట్. ఇప్పుడైనా సరే అపోజిషన్ వారందరిని రమ్మనండి, కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం. ఐ హ్యావ్ డన్ ఇట్, ఐ నో హౌ టు డూ ఇట్. ఇప్పుడు అధికారం లేకుండా, ఎఫ్సిఆర్ఏ లేకుండా డబ్బులు తేలాం, గవర్నమెంట్ లేకుండా డబ్బులు తేలాం. అయినప్పటికీ ప్రశ్నిస్తున్నా. అన్ని పనులు మానుకొని, లక్షల కోట్ల ఆదాయం మానుకొని ఎందుకు ప్రశ్నిస్తున్నాను? నెలకోసారి వెళ్తున్నాను, మళ్ళీ ట్రంప్ రెచ్చిపోతాడని. నేను వెళ్ళకపోతే వెళ్తున్నాను. మన తెలుగు వాళ్ళు 18,000 మందిని పంపిస్తుండే 8 లక్షల ఇల్లీగల్ని ఆపేనా లేదా? కనీసం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోదీ కానీ నోరిప్పి మాట్లాడారా? నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీడియాలో మాట్లాడుతున్నాను, కోర్టులో మాట్లాడుతున్నాను. నేను చేయవలసినవి చేస్తున్నాను, నేను సక్సెస్ అవుతున్నాను. ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ ఫర్ యూ, అండ్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ విత్ ఇన్ మై కెపాసిటీ టు డిఫెండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్, ఎస్పెషలీ both Telugu states and Telugu people, whether they are in America or 200 countries. I am there with you. I am giving you one letter. చూసారు కదా, ఆ లెటర్ తీసుకెళ్తే ఇమిగ్రేషన్ వారు ఎవరు మిమ్మల్ని డిటైన్ చేసినా మీ పాస్పోర్ట్ నెంబర్తో వెంటనే మిమ్మల్ని వదిలేస్తారు. ఎవరైనా చేశారు ఆ పని? ఇప్పుడు ఎన్ని ఛానళ్ళు మీడియాలో అయ్యిస్తున్నారు? ఎవరు మనకి? ఎవరో 2-3 తప్ప. ఓ ఏబిఎన్నో, ఓ బిగ్ టీవో, 10 టీవీయో. ఎందుకు వాళ్ళు తిడుతున్నానని? ఏ లేదు, ఇంకో సబ్జెక్ట్ మీరు అడగండి, తెలంగాణకు సంబంధించింది, కానీ అది మాట్లాడారు. ఎన్ని రోజులైంది? 8 మంది ప్రాణాలు పోతుంటే, అయితే నా అంచనా ప్రకారం వాళ్ళందరూ చనిపోయారు. కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకురావడానికైనా, వారి కుటుంబాన్ని ఆదుకోవడానికైనా తెలంగాణ ముఖ్యమంత్రి మెగా కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళడానికి ఖాళీ ఉంటుంది ఆయనకి, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడానికి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన 2 లక్షల కోట్లు మెగా కృష్ణారెడ్డిని జైల్లో పెడతానన్నాడు. 100,000 సార్లు మాట్లాడాడు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని ఇంటికి రమ్మంటాడు, ఈ నెల మెగా కృష్ణారెడ్డిని కలుస్తాడు. కానీ ఆ మెగా కృష్ణారెడ్డి కలడానికి టైం ఉంది, కానీ అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో పాపం 8 మంది ప్రాణాలు పోతుంటే 5 నిమిషాలు వెళ్ళడానికి రేవంత్ రెడ్డికి 7 రోజుల సమయం లేదు. మరి అది నేను మాట్లాడాలో వద్దా? అదే శ్రీశైలం టన్నల్, ఎస్ఎల్పిసి అంటే ఎవరికి అర్థం అవుద్ది? శ్రీశైలం టన్నల్ అంటే అర్థమయ్యే భాషలో, నేను అప్పుడు అమెరికన్ పీస్ మిషన్ అనేవాడిని, ఎవరికి అర్థమయ్యేది కాదు. ఆ పీస్ ఎట్లా, మిషన్ ఎట్లా అని. అరే బీఆర్ఎస్లో చేశారు అది. అసలు అది కట్టేసి కంప్లీట్ చేసి ఉంటే అసలు కేసీఆర్కి, కేటీఆర్కి, కవితకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. కాళేశ్వరం విషయం కానీ, శ్రీశైలం విషయం కానీ. ఎందుకంటే వారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 11 కిలోమీటర్లు అది కంప్లీట్ చేసి ఉంటే 10,000 కోట్లు కూడా అది 1,000-2,000 కోట్లే అట. అది కంప్లీట్ చేసి ఉంటే ఎంతమందికి చక్కగా నీరు వచ్చును. అది కాకుండా ఈ డీల్స్ కొరకు కూలిపోయే కూలేశ్వరాన్ని కట్టారు కాళేశ్వరాన్ని. తద్వారా సంవత్సరానికి 15,000 కోట్లు వడ్డీ, అప్పు చేసింది 1,10,000 కోట్లు, వడ్డీతో ఇంకో దాదాపు ఇప్పుడు 2.5 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు భారం అయిపోయింది. మాట్లాడే నాదుడు లేడు. మాట్లాడితే వార్నింగ్లు ఇస్తారు.
నేను ఎవడు వార్నింగ్లకు పట్టుకుని నాకు వార్నింగ్లు ఇస్తేనే రెచ్చిపోతాను నేను. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 58 సార్లు నన్ను ప్రతి అడుగు అడుగుని ఆపారు. గుర్తుందా మీకు? నందిగామలో 5 లక్షలు యూత్. ఇప్పుడు మరలా యూత్ అంతా మన వైపు ఉన్నారు. ఎందుకు? ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడైనా సర్పంచులకి ఏం చేయలేదు, అప్పులు తీర్చలేదు, బడ్జెట్ ఇవ్వలేదు, రైతులకి న్యాయం చేయట్లేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. ఏం చేయాలి? ఉద్యోగస్తులందరూ మీకు జీతాలు రావాలి అంటే, పెరగాలి అంటే కేఏపాలు రప్పించాలి. టీచర్స్ ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని. నిరుద్యోగులందరూ ఏం చేయాలి? గ్రూప్ పెట్టి 100 మందిని మీరు యాడ్ చేయాలి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. ఒక్కొక్కరు 100 మందిని గ్రూప్ పెట్టి యాడ్ చేయండి. ఐఎమ్ దేర్ ఫర్ యూ. 100 కంపెనీలు తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. అఫీషియల్గా నేను చేసినవన్నీ మీ కళ్ళకు కనబడుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అనేక సార్లు, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అపోజిషన్ లీడర్గా ఎందుకు వచ్చారు? మోదీ ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఈరోజు మోదీ పవన్ కళ్యాణ్ని 300 మందిలో కలిసి హ్యాండ్ షేక్ ఇచ్చి, నువ్వు బాగున్నావే, నీకు రాజకీయం అనవసరం, నువ్వు హిమాలయాలకు పోరా అంటే ఆయన పొంగిపోతున్నాడు. అప్పుడే కాదు సార్, వచ్చేసారి ఓటమైన తర్వాత, ఓడిపోయిన తర్వాత వెళ్దాం అంటాడు ఈయన. ఆయనేమంటాడు? నువ్వు రోజుకో మాట్లాడుతున్నావు, పూటకో వేష వేస్తావు, నీకేదో ఫాలోయింగ్ ఉందనుకున్నా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజల మధ్య, తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది నువ్వు అవసరం ఇదని. ఇంకా ఎందుకు నీకు రాజకీయం? నువ్వు సన్యాసం తీసుకో అంటాడు. పాప సన్యాసం తీసుకుంటే భార్య పిల్లలుగా. నేను ఇచ్చే సలహా ఏంటంటే, పవన్ తమ్ముడికి, నువ్వు బయటకు వచ్చేసాయి. నీకు వాళ్ళు సెట్ అవ్వరు. నువ్వు ఊగినా ఎవడు పట్టించుకోవట్లేదు, నువ్వు మాట్లాడినా ఎవరు వినిపించుకోవట్లేదు. ఎందుకు అంటే, నువ్వు ఎన్ని 10 అవతారాలు ఎత్తావు. ఒక వీడియో నాకు దగ్గరికి వచ్చింది. ఆయన 10 అవతారాలు ఎత్తడం, సిపిఐని పొగడ్డం, సిపిఎంను పొగడ్డం, బీఎస్పీని పొగడ్డం, టీడీపీని తిట్టడం, మళ్ళీ టీడీపీని పొగడ్డం, కాంగ్రెస్ని తిట్టడం, మళ్ళీ కాంగ్రెస్ని పొగడ్డం, కమ్యూనిస్టులు తిట్టడం, ఇంకొక కమ్యూనిస్ట్ నేషనల్ హూగో చావేజ్ లీడర్స్ని ఫోటోలు పెట్టుకోవడం, ముస్లింలు పొగడ్డం, ఇప్పుడు ముస్లింలని అల్లాని తిట్టడం. యేసుప్రభు గురించి ఎవరైనా అలా మాట్లాడతారా? అల్లా గురు, ఒరే నువ్వు యేసుప్రభు జోలికి వెళ్ళావా మసి అయిపోతావు. నేను ఏ రోజైనా రాముని తిట్టానా, కృష్ణుని తిట్టానా, వెంకటేశ్వర స్వామిని తిట్టానా? హైందవులకు హైందవ భగవంతులు, వారి నమ్మకాలు మనం గౌరవించాలి. నువ్వు ముస్లిము క్రిస్టియన్కి మరోసారి పెట్టావా, అప్పుడు గుండి గీయడం కాదు, ఇప్పుడు గుండి గీస్తారు అసలుగా. అర్థం చేసుకో. ఒక అన్నగా, దైవజనుడిగా నా బుక్ నేను ఓపెన్ చేశానా? చాలామంది అడుగుతున్నారు మీ బుక్ ఏంటండి? నాది ప్రేయర్ బుక్. నాది రెడ్ బుక్ కాదు, లేదా గ్రీన్ బుక్ కాదు. నా దగ్గర ప్రేయర్ బుక్ ఉంటుంది. నిజంగా ప్రేయర్ బుక్ ఉంది. అందులో ఎవరిని దేవుడు సర్వనాశనం చేయాలి, 7 బోర్డు మెంబర్స్ని రాశాను. రాజశేఖర రెడ్డి పేరు రాశాను. 100 సార్లు చెప్పాను. పాపం చనిపోయిన తర్వాత బాధేసింది. మార్పు చెందాలి అని బుక్లో ప్రేయర్ రాస్తాను. రాత్రి 1 గంట 2 గంటలకు ప్రేయర్ చేశాను అనేక మంది కొరకు. ఏంటా ప్రేయరు? మార్పు చెందాలి. మార్పు చెందని ఎడల వారు అలాగే నశిస్తారు అని ఆ బుక్లో ఉంటుంది. దీవించాలి అని ఒక బుక్కు. ఎవరిని దేవుడు దీవించాలి, ఎవరికి ధైర్యం ఇవ్వాలి, ఎవరికి అబ్బోయ్ 9 నెలల నుంచి దేవుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి, ఆయనకి ధైర్యం ఇవ్వాలి, మరలా ఆయన నిలబడాలి. చూసావా నాకు ఎంత ప్రేమ? ఎందుకంటే అందరూ ఆయన్ని ఫినిష్ చేశారు. ఆయన ఏం తప్పుడు పని చేయాల. ఆయన సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు నన్ను కలిసి ఉంటే ఇప్పుడు ఆయనే సీఎంగా ఉందును, నేను సెంట్రల్లో ఉందును. నేను వెళ్ళి 30-40 నిమిషాలు నిలబెడితే ఆయన కలవలేదు. ప్రైడ్ ఈజ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రేయర్ చేస్తున్నాను. ఆయన నన్ను కలవాలి, ఆయన మనిషి మారాలి, ఆయన మరలా స్ట్రాంగ్ అవ్వాలి. ఇది నా ప్రేయర్. ప్రజలు ఓట్లు వేయాలి. డిఫరెన్స్. దేవుడు ఓట్లేడు. దేవుడే ఓట్లేసేటట్టయితే దూతలను పంపించిన ఆయన 10 లక్షల మందిని విశాఖపట్నం దూతలతో ఓట్లేయించి అందరూ. దేవుడు ఓట్లేయడు, దూతలు ఓట్లేయు.
ప్రజల ఓట్లు వేయాలి. ఒకటి, ఓటింగ్ మెషిన్ ఈవీఎంలు ఉన్నంత వరకు ఈ దేశంలో న్యాయం జరగదు అని ఇప్పుడు చెప్తున్నాను. 2019లో ఏప్రిల్ 10ని చెప్పాను. ఈవీఎంలు మోసం అని 3 రోజుల క్రిందట ట్రంప్తో చెప్పించాను. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇలాన్ మస్క్ కోర్టులో అడిగారు, ఇలాన్ మస్క్తో చెప్పించాను, ట్వీట్ చేయించాను. మేము చెప్పకూడదు, నేనేం చేస్తున్నాను అన్నది నా పని సీక్రెట్గా జరగాలి. అన్నీ చెప్తే ఆ చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ నన్నే కలరు. ఎందుకంటే ట్రంప్ ఎంత సీక్రెట్గా కలిశాడో అది దేవుడు ఒక్కడికే తెలుసు. నేను ఫోటోలు రిలీజ్ చేయమంటారు కొందరు, మీరు రిలీజ్ చేయండి అని. అంటే మళ్ళీ కలకుండా ఉండడానిక? అందులో నాకేటి అబద్ధం ఆడడం రాదు, మోసం చేయడం రాదు, ఒంట్లో హృదయంలో దాచుకోవడం రాదు. ఉన్నాయన్నీ సత్యాలు చెప్పేస్తాను. కొన్ని చెప్పకూడని కూడా నేను చెప్పేస్తుంటాను. లేదు, నేను జగన్మోహన్ రెడ్డి పాలసీలు విమర్శించాను కానీ ఎప్పుడూ నేను ఆయన ఒక్కసారి కూడా విమర్శించలేదు. సిద్ధం దేనికి ఓడిపోవడానికి అన్నాను. ఓడిపోయాడే లేదా? అది విమర్శన, అది హెచ్చరిక, అది వార్నింగా? అర్థం చేసుకో. ఈ 100 మంది మీరు ప్రశ్నలు వేస్తే ఒక్కో ప్రెస్ మీట్లో నాకు 1000 మంది వచ్చారు 97లో 200 దేశాల నుంచి. 6 గంటల మీటింగ్ అయింది. ప్రతి ప్రశ్నకి నేను జవాబు చెప్తాను. ఇప్పుడు కూడా నేను విమర్శించట్లేదు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు పిలిస్తే అన్ని పనులు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తా. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి గౌరవిస్తా. రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలో చెప్తా, ఎలాగ కంపెనీలు తీసుకురావాలో చెప్తా. టెస్లాని మోదీ గారు ఆపినప్పుడు టెస్లాని గుర్తుందా, నేను ఎండోర్స్ చేశాను. 3-4 సంవత్సరాల కిందట 40 లక్షల మంది చూశారు నా ఫేస్బుక్లో. టెస్లాని ఇండియా తీసుకొస్తాం, ఆంధ్ర తీసుకొస్తాం, తెలంగాణ తీసుకొస్తాం అన్నాం. ఇప్పుడు టెస్లా వస్తుంది. అప్పుడు నుంచి ఫైట్ చేశాను. ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ జనవరికి 3 ఇయర్స్ అయింది. 22, 23, 24, 25లో టెస్లా రావడానికి ఫైట్ చేస్తున్నా. క్రెడిట్ ఎవడో తీసుకుంటాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఓనర్స్ని చంద్రబాబు నాయుడికి పరిచయం చేసింది నేనని అందరికీ తెలుసు. నాకు క్రెడిట్ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నా మాట వింటే రాష్ట్రంలో అప్పులు తీరుతాయి. నిరుద్యోగులందరికీ 3000 కాదు 5000 రూపాయలు అక్టోబర్ 2 నుండి 1 కోటి మందికి 5000 రూపాయలు. ఎంత అవుతుంది బడ్జెట్? 51,000 కోట్లు అంతే. 5000 రూపాయలు నిరుద్యోగులకు ఇవ్వడం పెద్ద విచిత్రమా? ఈ 1 కోటి మంది నాకు వాట్సాప్ గ్రూపులు పెట్టండి, సపోర్ట్ చేయండి. డాక్టర్ కేఏ పాల్ అని, ఏంటి వైజాగ్ డాక్టర్ కేఏ పాల్ యూత్ అన్ఎంప్లాయిడ్, లేదా విజయవాడ డాక్టర్ కేఏ పాల్, కరీంనగర్ డాక్టర్ కేఏ పాల్. ముందు మీ సిటీ పేరు లేదా నియోజకవర్గం పేరు పెట్టి గ్రూపులు పెట్టండి. ఐ విల్ డూ వండర్స్. ఇప్పుడు అమెరికాలో ఇన్ని లక్షల మందిని తిరిగి పంపిస్తే ఆపేనా లేదా? 30 రోజులు అయింది. కోర్టులో కేసులు వేసానా లేదా? ట్రంప్కి పాఠం నేర్పామా లేదా? బోత్ తెలుగు స్టేట్స్ have surrendered themselves to RSS BJP dictatorship rule. ఈ డీలిమిటేషన్ అనేది ఒక పెద్ద డ్రామా. సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్త్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని పెంచి ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ఈ ముసలోడికి అవసరం 75 సంవత్సరాల వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగున్ను. అసలు 75లో రిటైర్ అయిపోవాలి కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన 13 ఎయిర్పోర్ట్లు ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు
100 కోట్లది ఎగ్జాంపుల్, ₹1,00,00,000 అదానికి ఎలాగ అమ్ముతున్నారు. ప్రపంచం అంతా నాకు మద్దతు ఇస్తుంది. దానికి రుజువు యుక్రెయిన్ యుద్ధం కొరకు 141 మంది ఓపెన్గా సపోర్ట్ చేయడం, 45 మంది ఆబ్సెంట్ అవ్వడం, కేవలం 4 దేశాలే రష్యాకు మద్దతు ఇవ్వడం. నేను చెప్తుంది ఈ 3 సంవత్సరాల్లో ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2, మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో, కేవలం 31 చేయడానికి. రెండోది, నాకు హిందీ అంటే ఇష్టం, కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు? అది నా మాతృభాష. ఇప్పటికే 9 రీజనల్ మదర్ టంగుల్ని హిందీ పేరట సర్వనాశనం చేసేశారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్లని స్టాలిన్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. మరి మన తెలుగు మాతృభాషను మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు. మోదీ కూర్చో అంటే కూర్చుంటాడు. అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా అన్నాడు, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినట్టే, బీజేపీ ఖాతాలోకే. అదే కరెక్ట్. మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు దమ్మిస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపిన వ్యక్తిని నేను ఒక్కడనే. ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి? పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ అప్పులు. సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈరోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఇంత అధ్వానంగా ఉంది. ఏంటి? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు చంద్రబాబు, 20 లక్షల ఉద్యోగాలని. సంవత్సరం అయిపోతుంది, 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానన్న 1 కోటి మందికి 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు, ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో 4 ఉంటే 4, 15,000, 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు, ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏడుస్తున్నాడు అన్నట్టు, ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్, ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది, నిరుద్యోగులకి ఏముంది, రైతులకు ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తను, నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవం అన్న చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవిలో చెప్పండి. మా అందరికి చెవిలో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవిలో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాలో? నేను చెప్తా, చెవిలో చెప్పమంటే చెవిలో చెప్తా, మీడియా ద్వారా చెప్పమంటే మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తా. చంద్రబాబు నాయుడు, ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే 1 సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు, దాదాపు 700 కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది. వైజాగ్లో తేలేవా? అసలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగలం. ఆంధ్రప్రదేశ్ని దేశంలో
మోస్ట్ వెల్తియెస్ట్ స్టేట్ చేయగలం. సో బడ్జెట్ చాలా విచారకరమైనది, మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది. డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ జగన్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం. రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది, దేశమంతా రావణ కాష్టంగా మారిపోయింది. లక్షల మంది క్రైస్తవులను ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. కనుక రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. గ్రామ మండల నియోజకవర్గ స్థాయి, ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం మీ గ్రామం. ఇప్పటికే 96 లక్షల మంది జాయిన్ అయ్యారు, అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.